సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అడ్డా 247 తెలుగు ఛానల్. సో ఈ సెషన్లో మనకి 100 సిలోజిజం క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాము. సో అందులో పార్ట్ 5 సో మనం ఈ సెషన్లో డిస్కస్ చేయబోతున్నాము. సో ఇందులో మనం ఈ సెషన్లో పార్ట్ 5లో ద న్యూ ప్యాటర్న్, సో ద న్యూ ప్యాటర్న్ ఆఫ్ సిలోజిజం, సో రివర్స్ సిలోజిజం అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి సో ఎవరెవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా మనం 100 క్వశ్చన్స్ సిలోజిజం చేయడం జరిగింది. సో 100 క్వశ్చన్స్ పార్ట్లో మనకి ఈ సెషన్లో 20 క్వశ్చన్స్ రివర్స్ సిలోజిజం మీద, ఆ రివర్స్ సిలాగ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అండ్ అదంతా కూడా మనం ఈ సెషన్లో డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడాలని కోరుకుంటూ మనం సెషన్లోకి వెళ్ళిపోదాం. Now, so presently we have that month end dhamaka offer, the biggest sale of the year. Okay, so last 4 days మాత్రమే ఉంది. that 75 plus 75, that is 80% డిస్కౌంట్ అనేది మీకు అప్లికేబుల్ అవుతుంది. 80% డిస్కౌంట్ ఎప్పుడు మీరు Y212 కోడ్ యూజ్ చేసినప్పుడు మీకు 80% డిస్కౌంట్ మహా ప్యాక్స్ కానీ, లైవ్ క్లాసెస్ కానీ, వీడియో కోర్సెస్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ, ఈ బుక్స్ కానీ మీరు ఇందులో ఏది పర్చేస్ చేసినా కూడా Y212 కోడ్ యూజ్ చేస్తే మీకు దట్ 80% డిస్కౌంట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటారని సో నేను అనుకుంటున్నాను. అండ్ ఎవ్రీబడి షుడ్ యూజ్ ఇట్ ఆల్సో. ఓకే, నౌ ఇంకా దాంతోపాటు ఎస్, సో ప్రజెంట్లీ వీ హ్యావ్ దట్ బాహుబలి బ్యాచ్. సో బాహుబలి బ్యాచ్ ఫర్ ఇంగ్లీష్ అండి. సో ఇందులో ఆల్రెడీ మనకు ఒక ఇంగ్లీష్ బ్యాచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఆ బ్యాచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఈ సెకండ్ బ్యాచ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఆ ఫస్ట్ బ్యాచ్లో డిస్కస్ చేయనివి అండ్ డిస్కస్ చేసినవి కూడా ఈ బ్యాచ్లో డిస్కస్ చేస్తారు. అండ్ ఇందులో ముఖ్యంగా దట్స్ వొకాబులరీ. సో వొకాబులరీ ఇది ఎలా గుర్తుంచుకోవాలి, ఎలా మీనింగ్ ఫైండ్ అవుట్ చేయాలి ఒక వర్డ్ చూసిన వెంటనే, అండ్ గ్రామర్, అదేవిధంగా రీడింగ్ స్కిల్స్. సో ఎవ్రీథింగ్ కూడా మనకి CGL, CHSLకి, IBPSకి, SBI, RBI అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా బాహుబలి బ్యాచ్ సో మన వెంకటేష్ సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి సో ఈ బ్యాచ్ కాస్ట్ వచ్చేసి మనకి 5249. మీరు కనుక Y212 కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు 1203కే మీకు ఈ బ్యాచ్ అనేది రావడం జరుగుతుంది. దట్స్ వెరీ లో కాస్ట్. సో ఎందుకంటే మనకి ఓన్లీ 4 days మాత్రమే ఉంది, 80% డిస్కౌంట్ ఉంది. కాబట్టి సో ఇప్పుడే ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. Y212 కోడ్ యూజ్ చేయండి అండ్ యూ విల్ గెట్ దట్ 80% డిస్కౌంట్ ఫర్ దిస్ బాహుబలి బ్యాచ్. ఓకేనా. అండ్ 31st జూలైన మనకి స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్నూన్ 12 to 2లో ఉంటుంది. ప్రతిదీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంగ్లీష్ టు తెలుగు. ఓకేనా. సో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మీరు ఏ విధంగా డౌట్ పడాల్సిన అవసరం లేదు. మీకు అందరికీ కూడా క్లియర్గా ఉంటుంది. ఓకే, నౌ సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి రివర్స్ సిలోజిజంలో ఫస్ట్ సిలోజిజం క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, ఫస్ట్ స్టేట్మెంట్స్ ఉంటాయి, దెన్ కంక్లూజన్స్ ఉంటాయి. రివర్స్ సిలాగ్స్లో మనకి కంక్లూజన్స్ ఫస్ట్ ఇస్తారు, స్టేట్మెంట్స్ తర్వాత ఇస్తారు. ఓకేనా. అంటే జనరల్గా మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్లో ఈ స్టేట్మెంట్కి ఒకసారి డయాగ్రామ్ రిప్రజెంట్ చేసుకుంటే మనకు ఏ కంక్లూజన్ అయినా, ఎన్ని కంక్లూజన్స్ అయినా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఈ 2 కంక్లూజన్స్ రావాలి అంటే ఇక్కడ 5 డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 5 డిఫరెంట్ స్టేట్మెంట్స్లో 5 డిఫరెంట్ ఫిగర్స్ వస్తాయి. 5th one నన్ను ఇచ్చారు, బట్ ఎగ్జామ్లో మనకి సో స్టేట్మెంటే ఇస్తారు. అంటే ఒక్కో దానికి ఒక్కో డిఫరెంట్ డయాగ్రామ్ వస్తుంది. కాబట్టి సో ప్రతిదీ కన్ఫామ్గా చెక్ చేసుకోవాలి. ఓకేనా. నౌ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఇక్కడ చూడండి. స్టేట్మెంట్ టు కంక్లూజన్ అంటే టైం తీసుకుంటుంది. కంక్లూజన్ టు స్టేట్మెంట్ చేయండి. సో సమ్ పెన్స్ ఆర్ నాట్ పెన్సిల్ ఉంది. మనకి ఇది ట్రూ అవ్వాలి, ఇది కూడా ట్రూ అవ్వాలి. అంటే ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ట్రూ అవ్వాలి, ఒక నెగటివ్ స్టేట్మెంట్ కూడా ట్రూ అవ్వాలి. ఎప్పుడు ఒక నెగటివ్ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది, ఎప్పుడైతే మనకి స్టేట్మెంట్లో నెగటివ్ ఉంటుందో. ఇజ్ ఇట్ రైట్? సో సపోజ్ ఏదైనా స్టేట్మెంట్ అన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయనుకోండి, అంటే అది రాంగ్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నో నెగటివ్ ఉంది, నెగటివ్ సో నెగటివ్, అన్నిట్లో నెగటివ్ ఉందండి. ఓకేనా. నెక్స్ట్ పాజిటివ్ ఎప్పుడు అవుతుంది, పాజిటివ్ రిలేషన్ ఉన్నప్పుడు. ఇక్కడ సమ్ పాజిటివ్ రిలేషన్ ఉంది, ఇక్కడ సమ్ పాజిటివ్ రిలేషన్ ఉంది, అండ్ నో ఇక్కడ సమ్ పాజిటివ్ రిలేషన్ ఉంది,
అండ్ హియర్ ఆల్సో పాజిటివ్ రిలేషన్ ఉంది. అంటే ఎప్పుడైతే మనకి ఎలిమినేట్ చేయడానికి పాసిబిలిటీ లేదో అప్పుడు దెన్ గో విత్ దట్ ఫిగర్స్. ఓకేనా, ఈజీగా రిప్రజెంట్ చేసే ఫిగర్స్ మీరు ఆన్సర్ చేయండి. సి ఫోర్త్ చూడండి, ఆల్ ఉంది, ఆల్ ఉంది, నో ఉంది, 2 times ఆల్ ఉంది, 1 time నో ఉంది. సో జస్ట్ చెక్ చేయండి, ఆల్ స్కేల్స్ ఆర్ పెన్సిల్స్, ఆల్ పెన్సిల్స్ ఆర్ ఎరేజర్స్. ఓకేనా, సి ఇది ఒక వే. సి నో ఎరేజర్ ఈజ్ పెన్, దిస్ ఇస్ పెన్సిల్. సమ్ పెన్స్ ఆర్ నాట్ పెన్సిల్స్, సమ్ పెన్ ఆర్ నాట్ పెన్సిల్. ఈజ్ అ కరెక్ట్? ఎస్. సమ్ ఎరేజర్స్ ఆర్ పెన్సిల్స్, సమ్ ఎరేజర్స్ ఆర్ పెన్సిల్స్, ఆల్సో పర్ఫెక్ట్. దిస్ వన్ ఈజ్ అ పర్ఫెక్ట్. ఫోర్త్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో మనకి ఇంకో విధంగా ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, సమ్ ఎరేజర్స్ ఆర్ పెన్సిల్ ఉంది. థర్డ్ స్టేట్మెంట్లో నో పెన్సిల్ ఈజ్ ఎరేజర్ ఉంది. ఇప్పుడు నో పెన్సిల్ ఈజ్ ఎరేజర్ నుండి సమ్ పెన్సిల్స్ ఆర్ ఎరేజర్స్ వస్తాయా? రాదు. అంటే ఇది రాంగ్. నో పెన్సిల్ ఈజ్ ఎరేజర్, నో పెన్సిల్ ఈజ్ ఎరేజర్. ఎస్, ఇట్స్ అ పర్ఫెక్ట్. 1 2 3 రాంగ్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్. ఇక్కడ కూడా చూడండి, ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ట్రూ అవ్వాలి, ఒక నెగిటివ్ కూడా ట్రూ అవ్వాలి. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి, ఇది పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. ఓకే, పాజిటివ్ నెగిటివ్. సో ఇక్కడ నెగిటివ్ పాజిటివ్, ఓకే, పాజిటివ్ నెగిటివ్, ఓకే, పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ ఉంది. ఓకే, క్లియర్. బ్యాట్కి క్యాట్కి పాజిటివ్ ఉంది. సో బ్యాట్కి క్యాట్కి పాజిటివ్ ఉందంటే సి బ్యాట్స్కి క్యాట్స్కి పాజిటివ్ ఉంది. ఎక్కడైనా ఏ స్టేట్మెంట్లో అయినా బ్యాట్స్కి క్యాట్స్కి నెగిటివ్ ఉందనుకో అది రాంగ్ తీసుకోవచ్చు కదా మనం. సో ఎక్కడైనా ఉందా? సో బ్యాట్స్కి క్యాట్స్కి ఎక్కడ కూడా నెగిటివ్ లేదండి. ఓకేనా, నౌ మ్యాట్స్కి ర్యాట్స్కి నెగిటివ్ ఉంది అంటే పాజిటివ్ చూడండి. మ్యాట్స్కి ర్యాట్, మ్యాట్ అండ్ ర్యాట్. సో మ్యాట్ అండ్ ర్యాట్, సో మ్యాట్ అండ్ బ్యాట్ అండ్ మ్యాట్ అండ్ బ్యాట్. సో మ్యాట్ అండ్ ర్యాట్, మ్యాట్ అండ్ బ్యాట్. సో ఎందులో కూడా మనం ఎలిమినేట్ చేసుకోలేము డైరెక్ట్గా. ఓకేనా, నౌ గో విత్ ద ఫిగర్. సో ఇప్పుడు ఎప్పుడైతే మనకి అన్ఎబుల్ టు ఎలిమినేట్ ఎనీ ఆప్షన్ దెన్ గో విత్ ద ఫిగర్స్. ఓకే, ఆల్ మ్యాట్స్ ఆర్ క్యాట్స్. డయాగ్రామ్ చూస్తూనే డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తున్నది ఫాలో అవుతుందా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా, నౌ సమ్ ర్యాట్స్ ఆర్ నాట్ క్యాట్స్. సమ్ ర్యాట్స్, some part of rats is not cat. Okay, see ikkade some rats are not cat, rat avutunda. Some rat maatrame not cat ante some rat are not rat avutunda? No, it does not follows. Eppudaithe some a's are not b avutundo some b's are not a avvadu. Okay na, ikkada kuda ade case. Next, some cats are not rats kada, sorry for that. Some cats are not rat. Okay, all cats are mats. All cats are mats. Okay, the next one, all mats are bats. All mats are bats. సో ఇక్కడ సమ్ క్యాట్స్ ఆర్ నాట్ ర్యాట్ అయినప్పుడు సమ్ మ్యాట్ కూడా నాట్ ర్యాట్ అవుతుంది కదా. సమ్ మ్యాట్స్ ఆర్ నాట్ ర్యాట్, పర్ఫెక్ట్. సమ్ బ్యాట్ ఆర్ క్యాట్, బ్యాట్ అండ్ క్యాట్. ఎస్, దట్ సమ్ టోటల్ పార్ట్ ఆఫ్ క్యాట్ ఇన్సైడ్ బ్యాట్ అయినప్పుడు సమ్ బ్యాట్స్ ఆర్ క్యాట్స్. ఎస్, ఇట్స్ అ సెకండ్ ఆప్షన్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఆన్సర్, సెకండ్ స్టేట్మెంట్. ఓకేనా, నెక్స్ట్ వన్, 83rd. Some universities are not hospital. All schools being college is a possibility అన్నారు. ఓకేనా, ఇక్కడ చూడండి నెగటివ్ ఎప్పుడు వస్తుంది మనకి? నెగటివ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు. ఇక్కడ నెగటివ్ ఉంది. ఓకేనా, ఇక్కడ చూడండి ఆల్ హాస్పిటల్స్ ఆర్ స్కూల్స్, ఆల్ స్కూల్స్ ఆర్ యూనివర్సిటీస్, సమ్ యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్. అన్నీ పాజిటివ్లో ఉన్నప్పుడు నెగటివ్ అవుతుందా? రాదు. సెకండ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. ఓకేనా, ఇక్కడ ఆల్ నో. ఓకే, సి ఇక్కడ కూడా ఓకే యూనివర్సిటీ అండ్ హాస్పిటల్. ఓకే, అండ్
some hospitals are schools, some schools are universities, all universities are colleges. ఇది కూడా అన్ని పాజిటివ్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ఆల్సో రాంగ్. ఓకేనా? నౌ మనకి పాజిబిలిటీ వచ్చినప్పుడు ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే స్కూల్కి కాలేజ్కి, ఒకవేళ స్కూల్కి కాలేజ్కి నో ఉందనుకోండి, ఈ విధంగా స్కూల్కి కాలేజ్కి నో ఉన్నప్పుడు అప్పుడు ఏం పాజిబిలిటీస్ ఏమీ ఉండవు కదా, ఏవి ఉండవు. చూడండి, యూనివర్సిటీ అండ్ కాలేజ్ ఉంది, నో. అండ్ థర్డ్ ఆప్షన్లో స్కూల్ అండ్ యూనివర్సిటీ ఉంది, స్కూల్ అండ్ కాలేజ్కి కావాలి మనకి, నో. సో చెక్ విత్ ద డయాగ్రామ్. సమ్ హాస్పిటల్స్ ఆర్ స్కూల్స్, ఆల్ స్కూల్స్ ఆర్ యూనివర్సిటీస్, ఓకే. నో యూనివర్సిటీ ఈజ్ అ కాలేజ్, ఓకే. నౌ సమ్ యూనివర్సిటీస్ ఆర్ నాట్ హాస్పిటల్స్, సమ్ యూనివర్సిటీస్ ఆర్ నాట్ హాస్పిటల్, ఇది అవుతుందా? నో. సమ్ యూనివర్సిటీస్ ఆర్ హాస్పిటల్ అవుతుంది, బట్ నాట్ అనేది డెఫినెట్ కేస్ కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. ఇక్కడ నన్ అనేది ఉండదండి, సో నన్ ఉన్నప్పుడు అన్ని చెక్ చేసుకోవాలి. థర్డ్ ఆప్షన్ చెక్ చేసుకోండి, ఆల్ హాస్పిటల్స్ ఆర్ స్కూల్స్ అండ్ నో స్కూల్ ఈజ్ అ యూనివర్సిటీ, ఓకే. సమ్ యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్. నౌ సమ్ యూనివర్సిటీస్ ఆర్ నాట్ హాస్పిటల్, సమ్ యూనివర్సిటీస్ ఆర్ నాట్ అ స్కూల్ అయినప్పుడు సమ్ యూనివర్సిటీస్ ఆర్ నాట్ హాస్పిటల్, ఎస్ పర్ఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేంటి, ఆల్ స్కూల్స్ బీయింగ్ కాలేజ్ ఈజ్ అ పాసిబిలిటీ, ఎస్ పర్ఫెక్ట్, దట్స్ ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఈజ్ అ పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ ఫిగర్లో ఆల్ స్కూల్ బీయింగ్ కాలేజ్ ఈజ్ అ పాసిబిలిటీ, పర్ఫెక్ట్, క్లియర్. నెక్స్ట్ వన్. సో ఇక్కడ కూడా మనకి 2 నెగటివ్ ఉన్నాయి, ఓకేనా, అంటే నెగటివ్ కంపల్సరీ ఉండాలి, నెగటివ్ ఉంది. సో ఇక్కడ చూడండి, ఆల్ కివీస్ ఆర్ యాపిల్స్, సమ్ యాపిల్స్ ఆర్ ఆరెంజ్, సో ఇవి, సో ఇట్ డస్ నాట్ ఫాలోస్. అండ్ ఇక్కడ కూడా నెగటివ్ ఉంది, నో, నో, ఓకేనా. నో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆరెంజ్కి కివీకి నెగటివ్ ఉంది, ఒకవేళ ఆరెంజ్కి కివీకి పాజిటివ్ ఉందనుకో ఎక్కడైనా, దెన్ ఇట్ విల్ బి రాంగ్. ఆరెంజ్ కివీ నో. ఇక్కడ ఆరెంజ్ యాపిల్ ఈజ్ దేర్, ఓకే. అండ్ ఆరెంజ్ అండ్ బనానా, అండ్ యాపిల్ అండ్ బనానా ఈజ్ నెగటివ్. యాపిల్ అండ్ బనానా నో. యాపిల్ అండ్ ఆరెంజ్ ఈజ్ దేర్, ఆరెంజ్ అండ్ బనానా. సి ఆరెంజ్, సారీ, యాపిల్ అండ్ బనానా కదా, యాపిల్ బనానా నో. సో లెట్స్ గో విత్ దట్ figure. Some kiwis are apples, no apple is orange, okay. All oranges are bananas. Now check it, some oranges are not kiwis, no, it's wrong. Some oranges are not kiwis అని చెప్పలేము. Third one, no kiwi is apple, all apples are oranges, all apples are oranges, ఓకేనా. సో ఇప్పుడు సమ్ ఆరెంజెస్ ఆర్ నాట్ కివీస్, సమ్ ఆరెంజెస్ ఆర్ నాట్ కివీస్ అవుతుంది. నో ఆరెంజెస్ బనానా, నో ఆరెంజెస్ బనానా అయినప్పుడు సమ్ యాపిల్స్ ఆర్ నాట్ బనానా, సమ్ యాపిల్స్ ఆర్ నాట్ బనానా, ఎస్ థర్డ్ వన్. సో నో నీడ్ టు చెక్ ఎనీథింగ్ ఎల్స్, ఓకేనా. సో డైరెక్ట్గా మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి యాపిల్ మొత్తం కూడా ఆరెంజ్లో ఉంది, అలాంటప్పుడు సమ్ ఆరెంజ్ నాట్ కివీ అవుతుంది, సమ్ యాపిల్ ఈజ్ నాట్ బనానా ఈజ్ ఆల్సో, okay. Next one, 85th. Some TVs are laptops, some desktops are TVs. 2 are positive, okay na. సో రెండు పాజిటివ్ ఉన్నప్పుడు అన్ని నెగటివ్లు ఉన్నాయి అనుకోండి, ఇక్కడ అన్ని నెగటివ్ ఉందా, సమ్ ఆల్ పాజిటివ్ ఇస్ దేర్, ఓకే. టీవీకి ల్యాప్టాప్కి, టీవీ ల్యాప్టాప్ నో, టీవీ మొబైల్, ఓకే. నెక్స్ట్ డెస్క్టాప్ అండ్ టీవీ నో, మనకు డెస్క్టాప్ అండ్ టీవీకి ఎక్కడ రిలేషన్ లేదు. సో వీ షుడ్ గో విత్ దట్ ఫిగర్. ఆల్ టీవీస్ ఆర్ మొబైల్స్, సమ్ మొబైల్స్ ఆర్ డెస్క్టాప్, ఓకే. ఇక్కడ చూడండి, సమ్ డెస్క్టాప్స్ ఆర్ టీవీస్ అన్నారు, డెస్క్టాప్కి టీవీకి అసలు రిలేషన్ లేదు, సో రాంగ్. డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తూనే కంక్లూజన్స్ కూడా చెక్ చేసుకోండి, ఒకటి ఫాలో అవుతుందా, రెండోది ఫాలో అవుతుందా అని. దెన్ ఓన్లీ మనకి ఫిగర్ డ్రా చేయకముందే మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయవచ్చు, ఓకే. సమ్ టీవీస్ ఆర్ మొబైల్, ఓకే.
నో మొబైల్ ఈజ్ డెస్క్టాప్, నో మొబైల్ ఈజ్ డెస్క్టాప్ అయినప్పుడు ఇక్కడ చూడండి సమ్ డెస్క్టాప్ టీవీ, సమ్ డెస్క్టాప్ టీవీ ఎలా అవుతుంది ఇక్కడ? నో, సమ్ టీవీస్ ఆర్ నాట్ డెస్క్టాప్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ సమ్ టీవీ ఆర్ మొబైల్, ఓకే, ఆల్ మొబైల్స్ ఆర్ డెస్క్టాప్ అంటే సమ్ టీవీస్ ఆర్ డెస్క్టాప్, సమ్ డెస్క్టాప్స్ ఆర్ టీవీస్ అవుతాయి. ఓకేనా? నౌ నో డెస్క్టాప్ ఈజ్ ల్యాప్టాప్, నో డెస్క్టాప్ ఈజ్ ల్యాప్టాప్ అంటే సమ్ టీవీస్ ఆర్ ల్యాప్టాప్స్ ఏ విధంగా అవుతాయి? నో, థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్. ఫోర్త్ ఆప్షన్లో ఆల్ టీవీస్ ఆర్ మొబైల్స్, ఓకే, నో మొబైల్ ఈజ్ అ డెస్క్టాప్. సో ఇక్కడ సమ్ టీవీస్, సమ్ డెస్క్టాప్స్ ఆర్ టీవీస్, సమ్ డెస్క్టాప్స్ ఆర్ టీవీస్ ఏ విధంగా అవుతాయి? నో, అయ్యే ఛాన్స్ లేదు. అండ్ ఆల్ డెస్క్టాప్స్ ఆర్ ల్యాప్టాప్స్ అంట. సో సమ్ టీవీస్ ఆర్ ల్యాప్టాప్స్ అవ్వవు. సో ఇది కూడా రాంగ్. అంటే నన్ ఈజ్ ఆన్సర్. సో నన్ను వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా ఆన్సర్ చేయండి. సో బికాజ్ నన్ను వచ్చినప్పుడు మాత్రమే మనకి సమ్ టైమ్స్ నన్ను అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ పాజిటివ్ నెగటివ్ ఇస్ దేర్. ఓకే, సో ఇక్కడ చూడండి సమ్, ఆల్, ఆల్. సో ఇవంతా కూడా పాజిటివ్. సో పాజిటివ్ ఉన్నప్పుడు నెగటివ్ ఫాలో అవ్వదు, నెగటివ్ కంక్లూజన్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, అండ్ ఆల్, నో, ఆల్. క్లియర్. బాయ్స్కి గర్ల్స్కి పాజిటివ్ ఎక్కడైనా ఉందా? గర్ల్ టీచర్, గర్ల్. సో బాయ్ అండ్ స్టూడెంట్, గర్ల్ టీచర్, గర్ల్ స్టూడెంట్. ఓకే, సో ఇక్కడ చూడండి నో గర్ల్ ఈ స్టూడెంట్ అన్నారు. బట్ ఇక్కడ మనకేం కావాలి? సమ్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్ కావాలి. ఇజ్ ఇట్ రైట్? సమ్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్ కావాలి అంటే, ట్రూ రావాలి అంటే నో గర్ల్ ఈ స్టూడెంట్ నుండి సమ్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్ వస్తుందా? నో, థర్డ్ ఈజ్ ఆల్సో రాంగ్. ఓకేనా? అండ్ గర్ల్స్ ఆర్ స్టూడెంట్స్, నో గర్ల్. సో ఇక్కడ కూడా నో గర్ల్ ఈజ్ స్టూడెంట్, సమ్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్ అన్నారు. నో గర్ల్ ఈజ్ స్టూడెంట్, నో గర్ల్ ఈజ్ స్టూడెంట్ అంటే మనకి ఈ విధంగా వస్తుంది, నో గర్ల్ ఈజ్ స్టూడెంట్. ఈ నో గర్ల్ ఈజ్ స్టూడెంట్ నుండి సమ్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్ అనేది రాదు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్. ఓకేనా? అండ్ ఫోర్త్ ఆప్షన్లో ఆల్ బాయ్స్ ఆర్ టీచర్స్. ఓకేనా? నో టీచర్ ఈజ్ అ గర్ల్ అయినప్పుడు, ఓకే, ఆల్ గర్ల్స్ ఆర్ స్టూడెంట్స్, ఆల్ గర్ల్స్ ఆర్ స్టూడెంట్స్. నౌ చెక్ ఇట్, సమ్ బాయ్స్ ఆర్ నాట్ గర్ల్స్, నో టీచర్ ఈజ్ గర్ల్ అయినప్పుడు సమ్ బాయ్స్ ఆర్ ఆల్సో నాట్ స్టూడెంట్, గర్ల్స్ అవుతారు. ఎస్. నెక్స్ట్ వన్, సమ్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్, సమ్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్. ఎస్. సో రెండు కూడా ఫాలో అవుతున్నాయి. దట్ ఆప్షన్ 4, ఫోర్త్ ఆప్షన్ నుండి. సో మీరు ఒకవేళ అర్థం అవ్వకపోతే మీకు మీరు ఒకసారి అనలైజ్ చేయండి. ఓకేనా? దెన్ నెక్స్ట్ క్వశ్చన్, సమ్ రెడ్ ఈజ్ బ్లూ రెండు కూడా పాజిటివ్లో ఉన్నాయి. సో ఒకవేళ అన్నీ నెగటివ్లో ఉన్నప్పుడు మనం అది తీసుకోలేము. ఓకే, క్లియర్? నౌ ఇక్కడ చూడండి రెడ్ అండ్ బ్లూకి పాజిటివ్ ఉంది. ఇక్కడ ఏదైనా నెగటివ్ ఉందా? లేదు. నెగటివ్ ఉందా? లేదు. రెడ్ అండ్ ఎల్లో, నో. అండ్ బ్లాక్ అండ్ బ్లూ, ఎస్. ఇక్కడ చూడండి ఫోర్త్ స్టేట్మెంట్లో నో బ్లాక్ ఈజ్ బ్లూ ఉంది. బట్ మనకు కావాల్సింది ఏంటి? సమ్ బ్లూ ఆర్ బ్లాక్. ఓకేనా? సో ఎప్పుడైతే మనకి నో బ్లాక్ ఈజ్ బ్లూ వచ్చిందో, నో బ్లాక్ ఈజ్ బ్లూ నుండి సమ్ బ్లూ ఆర్ బ్లాక్ అనేది రాదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఇవి రెండు కూడా కంపల్సరీగా ట్రూ అవ్వాలండి. ఓకేనా? నౌ ఇప్పుడు సో సమ్ బ్లాక్ ఆర్ బ్లూ అవుతుంది. ఓకే, సమ్ బ్లాక్. ఇక్కడ చూడండి సమ్ బ్లాక్ ఆర్ బ్లూ, ఎస్, పర్ఫెక్ట్. ఆల్ ఎల్లో ఆర్ బ్లాక్, నో రెడ్ ఈజ్ ఎల్లో. ఇక్కడ థర్డ్లో నో రెడ్ ఈజ్ ఎల్లో అంటున్నారు. ఓకేనా? అండ్ ఆల్ ఎల్లో ఆర్ బ్లాక్ అంటున్నారు. సమ్ బ్లాక్ ఆర్ బ్లూ అంటున్నారు. ఇప్పుడు సమ్ రెడ్ అనేది బ్లూ అవుతుందా? అవ్వదు. ఇట్స్ క్లియర్. థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్. ఓకే, నెక్స్ట్ వన్, గో విత్ ద ఫస్ట్ ఆప్షన్. ఆల్ రెడ్ ఈజ్ ఎల్లో, ఆల్ రెడ్ ఈజ్ ఎల్లో. అండ్ ఆల్ ఎల్లో ఈజ్ బ్లాక్, ఆల్ ఎల్లో ఈజ్ బ్లాక్. సమ్ బ్లాక్ ఈజ్ బ్లూ, సమ్ బ్లాక్ ఈజ్ బ్లూ. సో ఇది బ్లూ. సమ్ రెడ్ అనేది బ్లూ అవుతుందా? ఇక్కడ రెడ్ ఇక్కడ ఉంది, బ్లూ ఇక్కడ ఉంది. రెడ్కి బ్లూకి అసలు రిలేషనే లేదు. అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ రాంగ్. డోంట్ గో విత్ ద సెకండ్ ఆప్షన్, నన్న ఛాన్స్ కూడా ఉంటుందండి. ఓకేనా? ఆల్ రెడ్ ఈజ్ ఎల్లో, సమ్ ఎల్లో ఈజ్ అ బ్లాక్, ఆల్ బ్లాక్ ఈజ్ బ్లూ, ఆల్ బ్లాక్ ఈజ్ బ్లూ.
ఇక్కడ చూడండి, రెడ్కి బ్లూకి ఏమైనా రిలేషన్ ఉందా? సమ్ రెడ్ ఆర్ బ్లూ అయ్యే ఛాన్స్ ఉందా? రెడ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సమ్ రెడ్ ఈజ్ బ్లూ ఈజ్ ఎ పాసిబిలిటీ అంటే మనకి డయాగ్రామ్స్లలో పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. బట్ ఇక్కడ డెఫినెట్ ఇచ్చారు కాబట్టి బ్లూకి రెడ్కి ఎక్కడ రిలేషన్ లేదు అంటే ఇది కూడా రాంగ్. దట్ నన్ ఆఫ్ దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్, ఆల్ టైగర్స్ ఆర్ లయన్స్ ఈజ్ అ పాసిబిలిటీ. ఓకేనా? సమ్ డాగ్స్ ఆర్ డియర్స్ ఈజ్ అ పాసిబిలిటీ. సో పాసిబిలిటీస్ ఇచ్చారు. సో పాసిబిలిటీస్ ఇచ్చినప్పుడు టైగర్కి లయన్కి, డియర్ అండ్ డాగ్, డియర్ అండ్ టైగర్, అండ్ డియర్ అండ్ టైగర్, డియర్ అండ్ టైగర్. ఓకేనా? టైగర్ అండ్ డాగ్. సో ఒకవేళ టైగర్కి లయన్కి ఎక్కడైనా నో రిలేషన్ ఇచ్చారనుకోండి, అప్పుడు పాసిబిలిటీ రాదు కదా. ఓకేనా? నౌ సమ్ డాగ్స్ ఆర్ డియర్ ఈజ్ అ పాసిబిలిటీ అన్నారు. డాగ్ డియర్, డాగ్ డియర్ కాంబినేషన్ ఎక్కడైనా ఉందా? సో ఇక్కడ చూడండి, నో డియర్ ఇస్ డాగ్, నో డియర్ ఇస్ డాగ్ అయినప్పుడు సమ్ డాగ్స్ ఆర్ డియర్ పాసిబిలిటీ అవుతుందో అవ్వదు. ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. అండ్ డియర్ అండ్ డాగ్, నో డియర్, సమ్ టైగర్స్ ఆర్ డాగ్స్, నో టైగర్, సమ్ లయన్స్. ఓకేనా? నో డియర్, డాగ్కి డియర్కి మనకి రిలేషన్ ఇందులో లేదు. సో ఇప్పుడు ఫిగర్స్ చూసినట్లయితే ఆల్, ఫస్ట్ సెకండ్ వన్, ఆల్ లయన్స్ ఆర్ డియర్స్. ఓకేనా? నో డియర్ ఈజ్ టైగర్. ఓకే, ఇక్కడ చూడండి సెకండ్ దానిలో ఆల్ లయన్స్ ఆర్ డియర్, నో డియర్ టైగర్. ఆల్ టైగర్స్ ఆర్ లయన్ పాసిబిలిటీ అన్నారు. లయన్ ఇక్కడ ఉంది, టైగర్ ఇలా ఉంది, వాటి మధ్యలో నెగటివ్ రిలేషన్ ఉంది. ఇలా నెగటివ్ వచ్చినప్పుడు వీటి ఈ రెండింటికి అసలు పాసిబిలిటీ ఉంటుందా? ఉండదు కదా. అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్ అనే కదా. ఇజ్ ఇట్ రైట్? సెకండ్ ఆప్షన్ రాంగ్ అయినప్పుడు. అండ్ థర్డ్ వన్, సమ్ లయన్స్ ఆర్ డియర్స్, సమ్ లయన్స్ ఆర్ డియర్స్ అండ్ నో డియర్ ఈజ్ టైగర్, నో డియర్ ఈజ్ టైగర్. ఇప్పుడు ఆల్ టైగర్స్ ఆర్ లయన్స్ ఈజ్ అ పాసిబిలిటీ, ఆల్ టైగర్స్ బీయింగ్ లయన్ ఈజ్ అ పాసిబిలిటీ. ఎస్, ఇది ఫాలో అవుతుంది. నెక్స్ట్, సమ్ టైగర్స్ ఆర్ డాగ్స్, some tigers are dogs, some dogs are deers. This is a deer, this is dog. Some tigers are dogs. So yes, that some dogs are deers is a possibility. That third option lo maniki answer avutundi. Clear? And next question, no and possibility combination. Okay, నో అంటే కంపల్సరీగా మనకి సంథింగ్ నెగటివ్ స్టేట్మెంట్ ఉండాలి. బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే థర్డ్ ఆప్షన్లో, థర్డ్ స్టేట్మెంట్లో ఆల్ ఆర్ పాజిటివ్, అన్ని పాజిటివ్లో ఉన్నప్పుడు మనకి నెగటివ్ స్టేట్మెంట్ వస్తుందా? రాదు. అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, అండ్ టీకి మిల్క్కి నెగటివ్ ఉంది, పాజిటివ్ ఎక్కడైనా ఉందా? టీకి మిల్క్కి చూడండి, మిల్క్ బూస్ట్ అండ్ టీ కాఫీ అండ్ టీ అండ్ కాఫీ అండ్ టీ అండ్ కాఫీ. ఓకే, టీకి మిల్క్కి ఎక్కడ పాజిటివ్ లేదు. మిల్క్కి కాఫీకి ఎక్కడైనా ఉందా? మిల్క్ అండ్ బూస్ట్, నో. సి, ఆల్ మిల్క్ ఈజ్ బూస్ట్, ఆల్ మిల్క్ ఈజ్ బూస్ట్ అయినప్పుడు, ఓకేనా, ఆల్ మిల్క్ ఈజ్ బూస్ట్ అయినప్పుడు సమ్ మిల్క్, సారీ మిల్క్ అండ్ కాఫీ కదా, సారీ మిల్క్ అండ్ కాఫీ, మిల్క్ అండ్ కాఫీ, సారీ నేను బూస్ట్ అనుకున్నాను. ఎస్, నౌ ఎక్కడ కూడా మనకి మిల్క్ అండ్ కాఫీకి ఎక్కడ రిలేషన్ లేదు. నౌ గో విత్ ద డయాగ్రామ్. ఆల్ మిల్క్ ఈజ్ బూస్ట్, ఆల్ మిల్క్ ఈజ్ బూస్ట్, సమ్ బూస్ట్ ఈజ్ టీ. ఓకే, నో కాఫీ ఈజ్ అ బూస్ట్, నో కాఫీ ఈజ్ అ బూస్ట్. ఇక్కడ చూసినట్లయితే నో టీ ఈజ్ మిల్క్ అవుతుందా? టీకి మిల్క్కి నో రిలేషన్ అవుతుందా? నో. ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. సెకండ్ ఆప్షన్, ఆల్ మిల్క్ ఈజ్ బూస్ట్, నో బూస్ట్ ఈజ్ టీ. అంటే ఇక్కడ నో మిల్క్ ఈజ్ టీ అవుతుంది. ఎస్, ఇది పర్ఫెక్ట్గా అవుతుంది. సమ్ టీ ఆర్ కాఫీ, సమ్ టీ ఆర్ కాఫీ, సమ్ మిల్క్ బీయింగ్ కాఫీ ఈజ్ అ పాసిబిలిటీ అంటున్నారు. సో బి మీన్స్ ఇక్కడ మనకి బూస్ట్, బూస్ట్కి టీకి మనకి ఎలాంటి పాసిబిలిటీస్ ఉండవు, కానీ బూస్ట్కి కాఫీకి ఉంటాయి, మిల్క్కి కాఫీకి కూడా ఉండొచ్చు కదా, అది కూడా సమ్ అన్నారు. ఎస్, ఇట్స్ అ సెకండ్ ఆప్షన్ ఈజ్ అ పర్ఫెక్ట్ వన్.
Okay, and next one, some tables or chairs, no cup is plate. Positive, negative. సో ఇక్కడ మనకి ఏదైనా పాజిటివ్ ఉన్నాయా? నో. ఓకే, టేబుల్కి చైర్కి నెగటివ్, కప్ అండ్ టేబుల్, కప్ అండ్ టేబుల్, టేబుల్ అండ్ చైర్ కావాలి. సో టేబుల్ అండ్ చైర్కి మనకి ఎక్కడ కూడా నెగటివ్ లేదు. ఓకేనా, కప్ అండ్ ప్లేట్కి ఏదైనా రిలేషన్ ఉందా డైరెక్ట్గా? కప్ అండ్ టేబుల్, కప్ అండ్ టేబుల్ అండ్ కప్ అండ్ టేబుల్, కప్ అండ్ ప్లేట్ కావాలి మనకి. Cup and tables, no. So we should go with the diagram. So some tables are chairs and all tables are plates. All tables are plates. No cup is table. No cup. This is a chair. No cup is table. No cup is a table. Yes. This is T means no. It's not possible. Okay, no cup is table kada, cup. Okay, no cup is table. First one, some tables are chairs. Yes. No cup is plate. No cup is plate అవుతుందా? అవ్వదు. ఫస్ట్ వన్ రాంగ్. సెకండ్ వన్, సో ఒకవేళ మనకి ఎలిమినేట్ చేసుకోవడానికి వీలు కాకపోతే కంపల్సరీగా మీరు డయాగ్రామ్ అనేది పర్ఫెక్ట్గా రిప్రజెంట్ చేయడానికి సో స్పీడ్ ఉండాలి. సమ్ ప్లేట్స్ ఆర్ చైర్స్. సమ్ ప్లేట్స్ ఆర్ చైర్స్. All plates are tables. All plates are tables. This is chair. And no cup is table. No cup is table. ఇప్పుడు some tables are chairs. This is some tables are chairs అవుతుంది. అండ్ అదేవిధంగా no cup is plate. No cup is plate కూడా అవుతుంది. ఎస్, రెండవ సెకండ్ ఆప్షన్. ఓకే, సెకండ్ ఆప్షన్లో రెండు కంక్లూజన్స్ కూడా ఫాలో అవుతున్నాయి కాబట్టి ఆప్షన్ 2 ఫాలోస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ప్రస్తుతానికి మనకి ఆసియం బ్యాచ్ అనేది ఆగస్టు 4th నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము ఈవినింగ్ 6 to 9లో. ఓకేనా, సో ఎవరైతే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ బ్యాచ్కి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మనకి ఇందులో ఎవ్రీథింగ్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో 9449 అనేది కాస్ట్ అనేది మనకి ఇప్పుడు ఈ బ్యాచ్కి ఉంది. సో బట్ ప్రస్తుతానికి మీరు కనుక Y212 కోడ్ యూజ్ చేసినట్లయితే Y212 కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు ఇప్పుడు 80% డిస్కౌంట్ పోను 2173కే మీకు ఈ బ్యాచ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇందులో జనరల్ స్టడీస్, మనకి మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ క్వాంట్, మ్యాథ్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఇందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆగస్ట్ 4th నుంచి ఓన్లీ 4 days మాత్రమే ఉంటుంది ఈ 80% ఆఫర్. ప్రతి ఒక్కరు కూడా Y212 కోడ్ యూజ్ చేసి సో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నౌ సో ఇక్కడ సమ్ కౌ ఆర్ డాగ్, సమ్ హార్స్ ఆర్ నాట్ కౌ. ఓకేనా, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంది, అంటే రెండు కాంబినేషన్, పాజిటివ్ ఉండాలి నెగిటివ్ ఉండాలి. సో ఇక్కడ నెగిటివ్ ఉంది, మిగతాది పాజిటివ్. నెగిటివ్ పాజిటివ్, పాజిటివ్ ఇక్కడ చూడండి, పాజిటివ్ పాజిటివ్, సమ్ టైగర్స్ ఆర్ హార్స్, పాజిటివ్, సమ్ డక్ ఆర్ టైగర్. స్టేట్మెంట్ 3 ఈజ్ రాంగ్. ఆల్ ఆర్ పాజిటివ్, ఎందుకంటే మనకి సమ్ హార్స్ ఆర్ నాట్ కౌ, నెగిటివ్ అనేది ట్రూ అవ్వాలి కదా. ఇజ్ ఇట్ రైట్? అండ్ ఇక్కడ పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది. ఎస్, పాజిటివ్ అండ్ నెగిటివ్. కౌ అండ్ డాగ్, నో నో. అండ్ ఇక్కడ కౌ అండ్ డక్, ఓకే, డాగ్ అండ్ డక్, నో. అండ్ హార్స్ అండ్ కౌ, ఓకే, హార్స్ అండ్ కౌ, కౌ అండ్ డక్, హార్స్ అండ్ కౌ అన్నారు కాబట్టి హార్స్ అండ్ డక్ అండ్ కౌ అండ్ హార్స్ అండ్ డక్, కౌ, హార్స్ అండ్ కౌ, నో. హార్స్ అండ్ కౌ కాంబినేషన్లో మనకి ఎక్కడా లేదు. సో లెట్స్ గో విత్ ద డయాగ్రామ్స్. నో టైగర్ ఈజ్ అ డాగ్, సో డక్. ఓకే, ఆల్ డక్ ఈజ్ కౌ, ఆల్ డక్ ఈజ్ కౌ. ఓకేనా, అండ్ సమ్ డాగ్ ఈజ్ టైగర్, సమ్ డాగ్ ఈజ్ టైగర్. This is dog, this is duck. Okay, and some duck is ఇక్కడ చూడండి, some cow or dog అవుతుందా? cow or dog, some cow and dog అవుతుందా? No, అవ్వదు. ఫస్ట్ స్టేట్మెంట్ is wrong. సెకండ్ వన్, no duck is tiger. Okay, all dog is cow, all dog, sorry dog కదా, dog is cow. And some dog or tiger. Okay, some dog is tiger. Okay,
సమ్ కవ్ ఈజ్ డాగ్ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నో డక్ ఈజ్ టైగర్. ఇది టైగర్ కదా, నో డక్ ఈజ్ టైగర్ అంటే సమ్ కవ్ ఈజ్, సమ్ హార్స్ ఆర్ నాట్ కవ్ అవ్వాలి, సమ్ డక్ ఆర్ హార్స్, సమ్ డక్ ఆర్ హార్స్, ఇది హార్స్. ఇక్కడ ఏమవ్వాలి, సమ్ హార్స్ ఆర్ నాట్ కవ్, సమ్ హార్స్ ఆర్ నాట్ టైగర్ అవుతుంది, సమ్ హార్స్ ఆర్ నాట్ కవ్ అవ్వదు. సో ఆప్షన్ 2 ఈజ్ ఆల్సో రాంగ్. ఓకేనా. లెట్స్ చెక్ ద ఫోర్త్ వన్. ఆల్ కవ్ ఆర్ డాగ్, ద టోటల్ కవ్ ఈజ్ డాగ్ and some dog or tiger, some dog or tiger. Okay na. No cow is duck, this is cow, no cow is duck. And some duck are owls, some duck are horses. So indulo some cow or dog, some cow or, this is dog. Well, and next one, some horse are not cow, some horse e part, some part of horse is not cow. Yes, perfect. That's the fourth option. Only fourth. Only 4 is the answer. Okay. Next one. So one is a negative, another is a positive. So positive negative combination lo undali. And ikkada chustunnattlaithe some, all, some, all are positive, it will be wrong because manaki negative true avvali kabatti. ఓకేనా. ఇక్కడ కూడా సమ్, సమ్, సమ్ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. అండ్ నెక్స్ట్ వన్, ఇవి రెండింట్లో ట్రీకి సిటీకి నెగటివ్ ఉంది. ట్రీకి సిటీకి ఎక్కడైనా రిలేషన్ ఉందా? నో. ట్రీ అండ్ సిటీ, ట్రీ అండ్ సిటీ నో. ఫారెస్ట్కి బ్రాంచ్కి, ఫారెస్ట్ అండ్ బ్రాంచ్ నో, ఫారెస్ట్ అండ్ ట్రీ అండ్ నో. ఓకేనా. సో ఆల్ ట్రీస్ ఆర్ ఫారెస్ట్, నో ఫారెస్ట్ ఈజ్ సిటీ అయినప్పుడు సమ్ ట్రీస్ ఆర్ నాట్ సిటీ, సమ్ ట్రీస్ ఆర్ నాట్ సిటీ. ఎస్, పర్ఫెక్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, సమ్ సిటీ ఆర్ బ్రాంచ్, సమ్ సిటీ ఆర్ బ్రాంచ్ అవుతే సమ్ ఫారెస్ట్ ఆర్ బ్రాంచ్ అవుతుందా? సమ్ ఫారెస్ట్ అనేది బ్రాంచ్ అవుతుందా? నో. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ వన్, ఆల్ ఫారెస్ట్స్ ఆర్ ట్రీస్, ఆల్ ట్రీస్ ఆర్ బ్రాంచెస్. ఓకే, నో బ్రాంచ్ ఈజ్ అ సిటీ. Now, some trees are not city, some trees are not city. Yes, perfect. Next one, some forest are branch, some forest is branch. Yes, the second option is a perfect answer. It's clear. Okay. Next one, మనకు ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి తొందరగా వెళ్ళడం జరుగుతుంది. సో రెండు కూడా పాజిటివ్ ఉన్నాయి. సో డూ యూ హ్యావ్ ఎనీ నెగటివ్? నో. ఓకేనా. So here all bangles are watches, all watches are necklaces, all necklace is ring. ikkada some bangles are watch, some bangles are watch avutundi. Okay, perfect. All watches are rings, all watches are rings. Yes, first option correct answer avutundi kada. All watches are rings avutundi. Yes, it's true. Okay. Next question. No need to check any other. Okay. ఒకవేళ మీకు డౌట్ ఉంటే రిమైనింగ్ కూడా చెక్ చేయండి, ఎందుకంటే నన్ ఆఫ్ దిస్ ఉంది కాబట్టి. ఓకే. నో కార్ ఈస్ ట్రైన్, సమ్ బస్సెస్ ఆర్ ప్లేన్. నెగటివ్ పాజిటివ్ కాంబినేషన్. ఓకే. అండ్ డూ వీ హ్యావ్ ఎనీ పాజిటివ్? ఎస్, థర్డ్ ఆప్షన్ ఈజ్ రాంగ్ బికాజ్ ఆల్ ఆర్ పాజిటివ్. ఓకే. నెక్స్ట్, నో కార్ ఈజ్ ట్రైన్. కార్కి ట్రైన్కి ఏమైనా రిలేషనా ఉందా ఎక్కడైనా? కార్ అండ్ ట్రైన్ నో. అండ్ బస్ అండ్ ప్లేన్. సో సమ్ బస్సెస్ ఆర్ ప్లేన్స్. సో ఇక్కడ చూడండి, ఆల్ బస్సెస్ ఆర్ ప్లేన్స్ అయినప్పుడు సమ్ బస్సెస్ ఆర్ ప్లేన్స్ అనే అవుతాయి. ఈ రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఏంటి? సమ్ బస్సెస్ ఆర్ ట్రైన్స్. ఓకేనా. అండ్ ఆల్ బస్సెస్ ఆర్ ప్లేన్స్. ఫస్ట్ ఆప్షన్ అండి, ఆల్ బస్సెస్ ఆర్ ప్లేన్స్. నో ప్లేన్ ఈజ్ కార్. నో ప్లేన్ ఈజ్ కార్ అంటే ఈజ్ ఇట్ ఇండికేటింగ్ నో కార్ ఈజ్ ట్రైన్? నో. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి, ఈ సెకండ్ ఆప్షన్లో కూడా నో కార్ ఈజ్ ట్రైన్ అన్నారు. అంటే ఖచ్చితంగా
కార్ నుండి ట్రైన్కి కానీ ట్రైన్ నుండి కార్కి కానీ నెగటివ్ ఉండాలి. ఇక చూడండి, నో ప్లేన్ ఈజ్ ట్రైన్ అన్నారు, ఓకే ఫైన్. అండ్ నో ట్రైన్ ఈజ్ ప్లేన్ అన్నారు, ఇక్కడ కూడా సేమ్. సో చెక్ ఇట్. ఆల్ బస్సెస్ ఆర్ ప్లేన్స్, నో ప్లేన్ ఈజ్ ట్రైన్, ఓకే. ఆల్ కార్స్ ఆర్ ప్లేన్స్, ఆల్ కార్స్ ఆర్ ప్లేన్స్. ఇక్కడ చూడండి, నో కార్ ఇస్ ట్రైన్, నో కార్ ఇస్ ట్రైన్ సాటిస్ఫైడ్. సమ్ బస్సెస్ ఆర్ ప్లేన్స్ ఆల్సో సాటిస్ఫైడ్, ఎస్. సెకండ్ ఆప్షన్ క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా. సి మీరు కనుక ద డెఫినెట్ కేస్ కానీ పాజిబిలిటీ కేస్ ఎయిదర్ ఆర్ కేసెస్ మీరు పర్ఫెక్ట్గా అర్థమవుతే మీకు ఈ రివర్స్ ఇలాజ్ అనేది సో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, ఓకేనా. ఇక్కడ పాజిబిలిటీ ఉంది, ఒకటి నెగటివ్ ఉంది, ఓకేనా. నౌ చెక్ ఇట్. అండ్ ఎనీ పాజిటివ్, నో, అన్నిట్లలో కూడా నెగటివ్ ఉంది. అండ్ నెగటివ్ కూడా టాయ్ అండ్ హౌస్, రోడ్ అండ్ హౌస్, చైల్డ్ అండ్ హౌస్, టాయ్ అండ్ రింగ్, హౌస్ అండ్ టాయ్, okay. Now go with the diagram. All road are child, some child are toy, okay. And all toy are ring, all toy are ring. This is road, this is ring, okay. ఇక్కడ సమ్ రోడ్ హౌస్, ఓకే. సమ్ చైల్డ్ ఆర్ నాట్ హౌస్, ఓకే. హౌస్ రాలేదు ఇంకా. నో టాయ్ ఈజ్ హౌస్. ఇక్కడ సమ్ రోడ్ ఆర్ హౌస్ ఇస్ అ పాసిబిలిటీ, సమ్ రోడ్ ఆర్ హౌస్ ఇస్ అ పాసిబిలిటీ, ఎస్ పర్ఫెక్ట్ అవుతుంది ఇది. సమ్ చైల్డ్ ఈజ్ నాట్ హౌస్, సమ్ చైల్డ్ విచ్ ఇస్ ఇన్ ద పార్ట్ ఆఫ్ రింగ్ ఈజ్ నాట్ హౌస్, ఎస్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, ఓకే. ఈ మిగతా క్వశ్చన్స్ 96th వన్, టేక్ ద స్క్రీన్ షాట్ అండ్ ఆన్సర్ దిస్, ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆన్సర్ చేసి కింద కామెంట్ బాక్స్లో సో మీ ఆన్సర్ ఇవ్వండి, దానికి రిప్లై ఇస్తాను, అది కరెక్టా కాదా, ఓకేనా. సో ఇప్పటివరకు ఏదైతే 95 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది, ఈ 5 క్వశ్చన్స్ కూడా మీరు హోంవర్క్ తీసుకోండి. అండ్ హోంవర్క్ తీసుకొని ఒకసారి సాల్వ్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. సో టేక్ ద స్క్రీన్ షాట్ ఫాస్ట్. 97th క్వశ్చన్. ఇక్కడ కూడా రెండు పాజిటివ్ ఉన్నాయి, ఎక్కడైనా నెగిటివ్ ఉంటే మనకు అది క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ హోంవర్క్. సో సమ్ ప్యారెట్ ఆర్ నాట్ పికాక్, సమ్ బర్డ్ ఆర్ మమ్మల్. సో కంక్లూజన్స్ 2 అండ్ 5 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది, ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఐఎమ్ గివింగ్ యూ 5 క్వశ్చన్స్ హోంవర్క్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు యాక్చువల్గా మనకి ఈ సెషన్ లైవ్ సెషన్స్ ఉండాల్సింది, బట్ మనకి ఇక్కడ పవర్ లేదు కాబట్టి సో లైవ్ సెషన్ క్యాన్సిల్ అయ్యింది. అందుకే మీకు ఈ రికార్డెడ్ సెషన్ అనేది మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేసి మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి, ఓకేనా. అండ్ 100th క్వశ్చన్, వి రీచ్డ్ 100th క్వశ్చన్ సిలోయిజం, ఓకే. సో 100 క్వశ్చన్ సిలోయిజంకి మనం రీచ్ అయ్యాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సో ఈ 100 క్వశ్చన్స్ చూసి నేర్చుకొని ఆర్ఆర్బీ క్లర్క్ అండ్ పిఓకి క్లియర్ ఉంటుందని సో నా యొక్క సూచన, ఓకే. అండ్ దట్స్ ఇట్. అండ్ అదేవిధంగా మనకి ఆర్ఆర్బీ క్లర్క్ అండ్ ప్రిలిమ్స్ బ్యాచ్ కూడా మనకి లాంచ్ చేయడం జరిగింది, అది 26th జూలైన మనకి స్టార్ట్ అయింది. సో ఇంకా ఎవరైతే ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో యూస్ కోడ్ Y21 అండ్ యూ విల్ గెట్ ద డిస్కౌంట్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బ్యాచ్ కూడా 2.0 సెకండ్ బ్యాచ్ లాంచ్ చేయడం జరిగింది జూలై 15th. ఆల్రెడీ మనకి క్లాసెస్ రన్ అవుతున్నాయి. ఇంకా ఎవరైనా ఈ బ్యాచ్లో కనుక జాయిన్ అవ్వాలనుకుంటున్నారో Y21 కోడ్ యూస్ చేయండి, యూ విల్ గెట్ దట్ 80% డిస్కౌంట్. అండ్ డోంట్ మిస్, దిస్ ఇస్ ఓన్లీ 4 days ఆఫర్, ఓకే. 4 days లెఫ్ట్ ఫర్ దిస్ మంత్. సో మంత్ ఎండ్ ఆఫర్ మాత్రమే. సో ఈ మంత్ ఎండ్ ఆఫర్లో 80% ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని సో మా యొక్క ఆలోచన. అండ్ దట్స్ ఇట్, దట్ ఈస్ ద టుడే సెషన్. అండ్ ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ వీడియోస్ చూసారో అండ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేసి కామెంట్ చేసి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ ఇంకా ఏదైనా మీరు అడ్డా 247 తెలుగు ప్రొడక్ట్స్ ఏదైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే యూజ్ కోడ్ Y21, డోంట్ ఫర్గెట్ ఇట్,
Okay, and thank you for watching this video and have a nice day.